అయితే ఒక కుటుంబంలో ఒక కుమారుడు తన తండ్రి యొద్దకు వచ్చి ఆస్తిలో నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇమ్మని అడిగినప్పుడు ఆ తండ్రి యొక్క హృదయం ఎంత ఘోషించుంటదో కదా. తల్లిదండ్రులు కష్టపడి శ్రమపడి సంపాదించిన ఆస్తి నీ కోసమే అని నీకు అర్థమైంది కదా. మరి తల్లిదండ్రులు చెప్పే మాటలు, తల్లిదండ్రులు పెట్టే రూల్స్, నీ యొక్క క్షేమాన్ని కోరి, నీ యొక్క బాగోగులను కోరి వారు నీకు చెప్తున్నారనే విషయం నీకెందుకు అర్థమవ్వదు? అంటే వారు సంపాదించిన ఆస్తి నీకు కావాలి, కానీ నీవు వారితో మాత్రం కలిసి ఉండడం నీకు ఇష్టం ఉండదు. ఆస్తిలో నా భాగం నాకు ఇమ్మని ఎవరు అడుగుతారో తెలుసా? ఆ కుటుంబం అంటే ఇష్టం లేక ఆ కుటుంబంలో నుంచి విడిపోయి దూరంగా వారికి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా బ్రతకాలని ఎవరైతే ఆశపడతారో అలాంటి వారే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆస్తిలో నా భాగం నాకు ఇయ్యమని అడుగుతారు. అంటే తల్లిదండ్రులతో కలిసి ఉండడం మాత్రం ఇష్టం లేదు, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో